శ్రీ స్వామి వివేకానంద వారి సూక్తి ఇలా ఉందండి. ఎప్పుడు కూడా ఎంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మన భారతదేశంలో చాలా మహాపురుషులు పుడుతూనే ఉంటారు. అంత పవిత్రమైనది, ఉన్నతమైనది, చారిత్రాత్మకమైనది ఈ భరత భూమిలో ఇక రామాయణము, మహాభారతము లేనటువంటి ఇల్లుని ఊహించలేం కూడా. మనం పూర్వము ఎవరైనా పెద్దలు చెప్తుంటే వింటూ ఉండేవాళ్ళము. పెళ్లి సంబంధానికి వెళ్తూ ఉంటే వారికి ఎంత ఉన్నది అన్నది పక్కకు పెట్టి అది ఆ సంగతి తర్వాత చూద్దామని చెప్పి ముందు రామాయణ మహాభారతాలు వీరి ఇంట్లో ఉన్నాయా లేదా, రాముణ్ణి పూజిస్తున్నారా లేదా, మరి ఇటువంటివి గమనిస్తూ ఉండేవారు పూర్వీకులు. దీనికి కారణం ఏమిటి? మరి అంతటి స్థాయిలో ఉంటేనే, ఆ ఆలోచన విధానంలో ఉంటేనే వీరికి కుటుంబ విలువలు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి మనం ఒకవేళ మన అమ్మాయిని వారి ఇంటికి కోడలుగా పంపిస్తే చక్కగా మరి చూసుకుంటారు, ఆవిడకి ఏ విధమైన లోటు రాకుండా ఉంటుంది అనేటటువంటి దీర్ఘ ఆలోచన చేసేవాళ్ళు మరి ఈ రోజుల్లో అలాగే ఉంటే బాగుంటుంది. ఏ రోజుల్లో అయినా సరే రామాయణ మహాభారతాలు ఇంట్లో ఉండాలి. క్లిష్ట పరిస్థితుల్లో, ఎప్పుడు కూడా గడ్డు పరిస్థితుల్లో ఈ భరత భూమిలో, ఈ భారతదేశంలో మహాపురుషులు పుడుతూనే ఉంటారు. ఎప్పుడు కూడా ధర్మాన్ని అధర్మం శాసించినప్పుడు ఓడిద్దామని ప్రయత్నిస్తున్నప్పుడు ప్రతి యుగానికి ఒక మహాపురుషుడు ఉద్భవిస్తూనే ఉంటాడు. ఇది చరిత్ర స్పష్టంగా మనకు రుజువు చేసింది. ఇదండి ఈరోజు స్వామి వివేకానంద వారి సూక్తి. ఎప్పుడూ కూడా మంచి మాటలకు దగ్గరగా ఉందాము.